తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన గట్టెక్కింది. ఇప్పుడిప్పుడే గాడిన పడతా ఉంది. అన్ని సమస్యలపైన కొద్దిగా వాళ్ళని బయట పంపు, నేను పిలుస్తా పూరే. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన మొత్తానికి గట్టెక్కింది. ఈ రాష్ట్రంలో ఇక విపక్షాల రూపంలో ఉన్నటువంటి కేసీఆర్ అనేటువంటి దండు ఏదైతే ఉందో ఆ దండు అనేకమైనటువంటి డ్రామాలకు మళ్ళా తెరలేపి ఎట్టి పరిస్థితిలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనేటువంటి భ్రమల నుంచి ఇప్పుడిప్పుడే అలా భ్రమలు తొలగిపోతా ఉన్నాయి. ఇవాళంట స్వేదపత్రం రిలీజ్ చేస్తారట. స్వేద అంటే చెమట. వీళ్ళు చెమటేనో తీసిరట. ఈ చెమట పత్రాలు రిలీజ్ చేస్తారట. ఇవాళ కేసీఆర్ యాడ్నో చెమట తీసిండట, కేటీఆర్ తీసిండట, హరీష్ రావు తీసిరట. వీళ్ళు చెమటోడిస్తే ఏమైంది? ఆఖరికి వీళ్ళు చెమటోడిస్తే ఏమైంది? మేడిగడ్డ దసికింది. వీళ్ళు చెమటోడిస్తే ఏమైందయా? ఎక్కడికక్కడ సర్వనాశనం అయిపోయింది. వీళ్ళ చెమట తీస్తేనే. ఇక ఇవాళనట ఇంకా సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇక ఆ తరీక స్వేదపత్రం ప్రభుత్వం ఏమో అప్పులెట్ట చేసిరు, ఎంత ఆగం చేసిరు అనేది అసెంబ్లీలో బయట పెడితే వీళ్ళు ఇవాళ టీఆర్ఎస్ భవన్లో స్వేదపత్రం రిలీజ్ చేస్తారట. స్వేదపత్రం. మీ స్వేదపత్రం కారణముగట్లేదా? ఏ ఊళ్ళో ఏ మనిషిని అడిగినా చెప్తాడు మీ స్వేదపత్రం గురించి. మీరు ఎంత చెమట తీసిర్రు, ఎంత కక్కిర్రు, ఎంత మింగిర్రు, ఎంత నాకిర్రు అనేది మొత్తం ఏ ఊళ్ళో జనాన్ని అడిగినా చెప్తారు. ఇంకా స్వేదపత్రం తీసి ఏం చెప్పదలుచుకున్నావా? ఇంత పొడుగు చేసిన నేను చెప్పదలుచుకున్నావు. స్వేదపత్రం కంటే చేస్తే మంచిగా ఉంటుంది. మధ్యపత్రం అని ఒకటి వేయి. మధ్యపత్రం అని పెడితే మద్యం ఊరికి బెల్ట్ షాపులు పెట్టి చెమట చిందించిన మేమే అని చెప్తే నీకు అక్కరకు వస్తుంది ముచ్చట.